సరదండి నాకు ఒక డౌట్. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు వేస్తున్నావు నాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు చూడండి. నీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, నాన్న యాతన పడి ఆడ నుంచి చెయ్యి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మ ఒండ్లు కొంచెం అటు అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దు కష్టపడుతున్నారు. వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఆ సీఎం వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఎవరు మంచోళ్ళు ఎవరైనా అసలు నేనైతే ఆ సీఎం ఒక రెస్పెక్ట్ ఇయ్యను. పోలీస్ వాళ్ళని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలకే ఇయ్యను. ఒక్కటి కూడా చేత కాదు, అలాంటివి ఏవి చేత కాదు వాళ్ళకి. ఇలాంటివి ఏమన్నా ప్రజల్ని ఏడిపిద్దామా, ఎప్పుడు ఏం చేద్దామా అని వాళ్ళు కనికట్టుకొని కూర్చుంటారు. మనుషులేనా అసలు? అనవసరంగా గెలిపించి చచ్చా. నేనే ఓటేసా అడిగి పోయి దరిద్రుడికి. మమ్మల్ని కూడా ఎత్తేస్తారు ఎందుకు? మాకు అసలే బాడీ పెయిన్స్ ఇవన్నీ మా వల్ల కాదు. రేపు ఎగ్జామ్ రాయాలి. ఏంటి ఆ అభ్యర్థి మీద ఎలా దాడి చేస్తుందో మనం ఒకసారి చూడొచ్చు. ఆమె మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చి ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు? మీరు 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా ఏం బిగడానికి ఉన్నారు అసలుకి మీరందరూ? ఇంతకంటే తెగిస్తా అని మాట్లాడతాడు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేనా అసలు? ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ లాగా మాట్లాడుతున్నాడు. యానిమల్స్ లేవు, ఇదంతా కూడా గుంట నక్కల కథ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. గుంట నక్కలని మమ్మల్ని అన్నాడు. అవును, మేము గుంట నక్కలమే. కాకపోతే మీలాగా పందికొకలం అయితే కాదు కదా. కళ్యాణ లక్ష్మి ఆపేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ వస్తే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కదమ్మా, నీకెందుకు డబుల్ బెడ్రూమ్? అవే ఆపేస్తున్నారు. ఏది చేస్తున్నారు మాకు గవర్నమెంట్? ఏ విధంగా మాకు సౌకర్యం పడుతుంది? మాకు మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగ భద్రత కల్పించాలి, 18,000 జీతం ఇవ్వాలి. ఆశా వర్కర్లు ఎక్కడెక్కడ చనిపోయారో వాళ్ళ కుటుంబాలు కనుక్కోవాలి. రేవంత్ రెడ్డి సార్ అనే మాట్లాడుతున్నా. ఏ చూసినా తొండలు గుడ్లు పెడుతున్నాయి, పందులు కూర్చుంటున్నాయి అంటే కిందకి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ ఊరు ఈ ఊరు ఆ ఢిల్లీ తిరగడం కాదు. రేవంత్ రెడ్డి వాడు అసలు సీఎం లాగా ఉన్నాడా? ప్రజల్ని పాలించే మనిషిలాగా ఉన్నాడా? వాడికి సీఎం సీట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు మాటలు చక్కరా సార్, నువ్వు నాకు మాటలు చక్కరా, నాకు చూస్తే నాకు బీపీ లేస్తుంది.